ఏపీ రాజధాని అమరావతి పరిధిలో జంగిల్ క్లియరెన్స్ కొనసాగుతోంది. ఈ జంగిల్ క్లియరెన్స్ పనులను మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నారు. వీలైనంత త్వరగా జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ఐఐటీ నిపుణుల నివేదిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. ఐకానిక్ కట్టడాల ప్రాంతమంతా చెరువులను తలపిస్తుండటంతో ఐఐటీ నిపుణుల నివేదిక వచ్చాక ఐకానిక్ కట్టడాల ప్రాంతంలోని నీటిని తోడేందుకు సిఆర్డీఏ ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు ఐకానిక్ కట్టడాల వద్దనున్న నీటిని పాలవాగులోకి తరలించేందుకు పిల్ల కాలువలు తవ్వే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మాదిరి అమరావతి రాజధాని నిర్మాణమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా అమరావతి నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అమరావతి నిర్మాణం పైన కూడా ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని పలుసార్లు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందులో భాగంగా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు కూడా అమరావతి ప్రాంతాన్ని కూడా వాళ్ళు సందర్శించారు. అమరావతి ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, ఎలాంటి భవన నిర్మాణం చేపడుతున్నారు కూడా వాళ్ళకు వివరించడం జరిగింది. వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అమరావతి రాజధాని నిర్మాణానికే కేవలం 10,000 కోట్లు ఇచ్చేందుకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా సమాచారము. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా రాబోయే 5 ఏళ్ల కాలంలో కూడా పూర్తి స్థాయిలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు చకచక చేయాలని చెప్పేసి కూడా పురపాలక శాఖ మంత్రి నడుం బిగించారు. ఇందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో మొత్తం జంగిల్ క్లియరెన్స్ అంటే గత ప్రభుత్వం అమరావతి ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి పక్కన పడేసి చెప్పుకోవచ్చు. దీంతో ఇక్కడ మొత్తం ఏదైతే రాజధాని నిర్మాణం జరగాలో ఆ ప్రాంతం మొత్తం కూడా పెద్ద పెద్ద చెట్లు మొలిచి ఒక చిన్నపాటి అరణ్యంగా తలపిస్తుంది. ఇక్కడంతా మొత్తం ఎక్కడైతే ఈ భవన నిర్మాణాలు జరుగుతాయో రాజధాని ప్రాంతం అంతా కూడా జంగిల్ క్లియరెన్స్ అని చెప్పేసి కూడా పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా ఆయన స్వయంగా దగ్గరుండి ప్రారంభించడం జరిగింది. వీలంత త్వరగా జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి స్థాయిలో చేయాలని చెప్పేసి కూడా నారాయణ అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే ఇక్కడ అమరావతి రాజధాని ప్రాంతంలో భవన నిర్మాణం కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలనేది కూడా ప్రత్యేకంగా ఐఐటీ నిపుణులు కూడా కొద్ది రోజుల క్రితమే రాజధాని ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ఐఐటీ నిపుణుల నివేదిక వచ్చాక కూడా ఏదైతే ఐకానిక్ కట్టడాలు అంటే రాజధాని నిర్మాణానికి కీలకంగా గుండెకాయలు అంటే ఐకానిక్ కట్టడాలు ఏమున్నాయో ఆ కట్టడ ప్రాంతంలో ఇలా నిర్మాణాలు ఎలా చేయాలని చెప్పేసి కూడా ఇంజనీరింగ్ ఐఐటీ వాళ్ళు నిపుణులు ఇచ్చే నివేదిక కోసం ప్రభుత్వం ఎదురు చూస్తుంది. ఆ నివేదిక వచ్చాక ఐకానిక్ ప్రాంతాలు ఇప్పటికే అంటే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇక్కడ మొత్తం నీళ్లు పెద్ద ఎత్తున నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. ఈ నీటి అంతా మొత్తం చూడే విధంగా కూడా సిఐడిఏ ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఈ ప్రస్తుతం చూసుకుంటే ఐకానిక్ కట్టడాల్లో మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేసి అక్కడ ఈ చెట్లను తొలగించి అలాగే ఆ నీరు నిల్వ ఉందో ఆ నీరును కూడా నిల్వ తీసేలా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇదంతా మొత్తం జంగిల్ క్లియరెన్స్ ద్వారా ఎక్కడైతే మొత్తం ఆ భూమిని అంతా చదువు చేసి మొత్తం అక్కడ ఐకానిక్ కట్టడాలు కూడా ప్రారంభించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం అమరావతి రాజధాని పూర్తి స్థాయిలో త్వరగతిన నిర్మాణం చేసి ప్రజల వద్దకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించారు. ఆయన ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి అమరావతి ప్రాంతంలోని జంగిల్ క్లియరెన్స్ పనులను వేగవంతం చేయాలని చెప్పేసి కూడా మంత్రి నారాయణ అధికారులకు ఆదేశిస్తున్నారు. మాధురి. థాంక్యూ శ్రీనివాస్.